హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీషోలో చాలా ఆర్డర్ చేశాను నిజానికి, బట్ అన్నీ క్యాన్సిల్ చేసేసాడు. చాలా బాధగా అనిపించింది. ఇన్నే వచ్చాయి, సో వచ్చినవి చూపిస్తాను చూడండి. నో స్ట్రింగ్స్ అయితే నేను చాలా చిన్నవి ఆర్డర్ చేశాను. ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మరి టూ మచ్గా ఇచ్చాడు. భయం ఇస్తుంది వీటిని చూస్తుంటేనే. నాకైతే మామూలుగా ముక్కు పుడక కనబడినట్టుంటేనే ఇష్టం నాకు. అలాంటిది ఇంత పెద్ద వచ్చాయంటే భయం వేస్తుంది. అస్సలు నవ్వొద్దు, ఇవి ట్రై చేసి చూపిస్తాను. నవ్వొచ్చి ఆపుకోండి కానీ నవ్వకండి. నాకైతే వీటిని చూస్తేనే చాలా నవ్వు వస్తుంది. నవ్వు రావడం కాదు, భయం వేసింది. ఫస్ట్ సూర్యకైతే అసలు చూపించలేదు, జస్ట్ ఇలా ట్రై చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా లాస్ట్లో ఒకటి పెట్టుకొని చూపిస్తే నవ్వాడు, ఏంటి అది అని. ఇది కూడా అసలు చాలా లావుగా ఇచ్చాడు. సన్నగా కనబడినట్టుగా ఇచ్చి చిన్న ఫ్లవర్ లాగా ఇస్తే చాలా బ్యూటిఫుల్గా ఉండేదేమో అనుకుంటున్నాను, బాగుండేదని. సో నెక్స్ట్ టైం చూడాలి చిన్నది పెట్టి. ఇంతకుముందు ట్రై చేసింది ఫ్లవర్ బాగుందేమో, బట్ ఇది చూడడానికి అసలు బాగాలేదు. పెట్టుకుంటే కాదు, చూడడానికి అంటున్నాను నేను. పెట్టుకుంటే అయితే నాకు అసలు ఒక్కటి కూడా నచ్చలేదు. ఇదైతే చూడడానికి బాగాలేదు, పెట్టుకున్నా బాగాలేదు. అసలు ఇవైతే ఆర్డర్ చేసుకోకండి, ఇంత పెద్దవి అసలు సెట్ అవ్వవు అందరికీ. నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు. సో నేను నెక్స్ట్వి ఆర్డర్ చేసిన తర్వాత సింపుల్గా ఉంది, ఒకసారి చూసి నేను బాగా అనిపిస్తే మీకు చూపిస్తాను. ఇది అన్నిటికన్నా ఇది కొంచెం బెటర్గా అనిపించింది నాకు. ఇది లైట్గా చిన్నగా వచ్చింది వాటన్నిటితో కంపేర్ చేస్తే. బట్ ఇది ఇంకా 2 ఉన్నాయి, బట్ అంత బాగాలేవు. అవి కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. బ్లాక్ నా ఫేవరెట్ కలర్. ఎన్ని ఉన్నా కూడా మళ్ళీ ఆర్డర్ చేస్తూనే ఉంటాను. ఇంకా మీషోలోనే ఆర్డర్ చేశాను దీన్ని కూడా. క్వాలిటీ ఓకే. ఈ పెయింట్ ఒకటి నాకు నచ్చలేదు, అంత బాగా రాలేదు. బట్ మిగతాదంతా ఓకే. బట్ సైజ్ ఏంటంటే చాలా పెద్దగా ఉంది. నాకు చాలా అంటే చాలా పెద్దగా అనిపించింది. అన్నిటికన్నా ఎక్కువ అయితే నాకు ఈ స్కర్ట్ నచ్చింది. ఎందుకంటే 2 years బ్యాక్ ఆల్రెడీ మింత్రాలో ఆర్డర్ చేశాను ఈ స్కర్ట్ని. నేను 700 చేంజ్ అలా. సో వచ్చిన తర్వాత ఏంటంటే సూర్యకి చాలా లైట్గా అనిపించింది. అండ్ ఆ రేట్కి అంత కరెక్ట్గా అనిపించలేదు, మరి ఎక్కువ అనిపించి ఇంకా రిటర్న్ పెట్టేశాను. ఇంకా ఇదేంటంటే మీషోలో 300కి అలా తక్కువ రేట్కి వచ్చింది కాబట్టి ఈసారి ఒకసారి ఆర్డర్ చేద్దామని ఆర్డర్ చేశాను. ఆల్రెడీ నేను 6 months బ్యాక్ కూడా ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ చేశాడు. సో మళ్ళీ ఆర్డర్ చేశాను, బట్ ఈసారి వచ్చింది. ఫుల్ హ్యాపీ నేను ఈ స్కర్ట్ చూసిన తర్వాత. అప్పుడు తీసుకోకపోవడమే మంచిదైంది అనిపించింది. ఎందుకంటే నేను తీసుకున్నా కూడా అసలు ఇయర్లీ వన్స్ కూడా వేయను ఏదైనా కానీ. సో నా ఫేవరెట్ బ్లాక్ కలర్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా నచ్చింది. బ్లాక్ ఇంకొంచెం డార్క్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇలాంటి దానిపైన నేను ఇప్పుడు వేసుకున్న టీషర్ట్ లాంటివి పేరప్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్కర్ట్స్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ నేను లాస్ట్ ట్రై చేసి చూపిస్తాను. ఇంకోటి ఉంది, ఇది కూడా ఆర్డర్ చేశాను చూడండి. ఇది కూడా నాకు బాగా నచ్చింది. దీన్ని ఏంటంటే జీన్స్ పైన యూజ్ చేయొచ్చు, ఇంకా స్కర్ట్స్ పైన కూడా యూజ్ చేయొచ్చు. బట్ నాకు చాలా చిన్నగా ఉంది కాబట్టి నేను శారీ పైనకి బ్లౌజ్గా యూజ్ చేద్దామని ఆర్డర్ చేశాను. దీనికి సెట్ అయ్యే శారీ దొరికినప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ చూపిస్తాను. ఆ రోజు కూడా నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఇప్పుడు అన్నీ ట్రై చేసి చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ టాప్ పైనకి ఈ స్కర్ట్. ఇంకా వైట్ అయినా బాగానే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు ఇది ట్రై చేసి చూసాను, బాగా అనిపించింది నాకు. సూపర్గా ఉంది. మీకు నచ్చితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి. డీటెయిల్స్ ఇస్తాను. అండ్ కమ్యూనిటీలో కూడా చెక్ చేయండి, పోస్ట్ చేస్తాను నేను. ఇలాంటివి అయితే రేట్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ స్టైల్గా కనిపిస్తాయి, డిఫరెంట్గా ఉంటాయి. సో నాకు బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టాప్ అయితే మింత్రాలో ఆర్డర్ చేశాను, కావాలంటే అడగండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఈ బ్లాక్ టీషర్ట్ చెప్పా కదా, చాలా పొడుగ్గా ఉంది. అస్సలు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా లేదు. నాకు ఎక్స్ట్రా స్మాల్ వస్తుంది, ఇది లార్జ్లా ఉంది. ఇంకా రిటర్న్ అయితే పెట్టట్లేదు, రేట్ కూడా తక్కువే కదా అని ఇంకా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి యూజ్ చేసేస్తే సరిపోతుంది, స్టైల్గా కూడా ఉంటుంది. ఈ టీషర్ట్ మామూలుగా నేను ఇంట్లో డైలీ యూజ్ చేయడానికే తీసుకున్నాను, బాగా అనిపించింది నాకైతే. సో అన్ని డీటెయిల్స్ ఇస్తాను అండ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.